అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలోని కేథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. లోక రక్షకుడు యేసు జన్మదినం పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో సబ్బవరం ఫాతిమా మాత చర్చి ప్రీస్ట్ థామస్ పులికల్ ముఖ్య అతిథిగా, ఫాదర్ మరియదాసులు, క్రైస్తవ భక్తులు క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కేథలిక్ చర్చి యూత్ ఆధ్వర్యంలో కేరల్స్ నిర్వహించారు. భక్తి గీతాలు ఆలపించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఫాదర్ మరిదాస్ తన సందేశం ఇస్తూ, కేవలం మానవాళి రక్షణ కోసం శిలువతో తన ప్రాణాలు అర్పించిన క్రీస్తు ప్రభువు 33 ఏళ్లు మాత్రమే జీవించి ప్రాణత్యాగం చేశారని, స్వామి వివేకానంద కూడా సెయింట్ అండ్ దేశభక్తుడిగా 33 ఏళ్ల పాటు జీవించిన సందర్భాన్ని గుర్తు చేశారు. మహనీయులు మరణించినా బ్రతికే ఉంటారు అనడానికి తార్కాణం వీరి జీవితాలని తోటి వారికి ప్రేమ పంచడం, హింసకు దూరంగా జీవించడం లాంటివి వారి ఉత్తమ గుణాలుగా ఇప్పటికీ 2024 సంవత్సరాలు ప్రపంచం కీర్తినిస్తుందని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బాలయేసు విగ్రహాన్ని క్రిబ్లో ఏర్పాటు చేసి భక్తుల సందర్శనార్థం ప్రదర్శించారు. బాలయేసుగా జన్మించిన ఆయన 12 ఏళ్ల ప్రాయంలో చేసిన అద్భుతాలు, ప్రార్థన కార్యక్రమాలతో స్వస్థతలు వివరించారు. క్రిస్మస్ సందర్భంగా శాంటాక్లాస్ బహుమతులు పంపిణీ చేశారు. చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పిల్లలకైతే కొత్త బట్టలు తీసుకోవాలని గుర్తుకు వస్తాయి. మరి చర్చికి అయితే చర్చిలో ఏం చేస్తారు? మామూలుగా డెకరేషన్స్ చేస్తారు. మరి ఇంట్లో ఏం చేస్తాం? క్రిస్మస్ నాడు మనం పిండి వంటలు చేసుకుంటాం. మరి ఇంటి మీద ఏం పెడతాం? మనం స్టార్ పెట్టుకుంటాం. చర్చిలో ఏం చేస్తారు? గ్రూప్ చేస్తారు. దేవుడు మనలో ఉన్నాడు. దేవుడు మనలో ఉన్నాడు. దేవుడు మన కోసమే ఉన్నాడు. దేవుడే మనతోనే నడుస్తూ ఉన్నాడు. కావున క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మన దేవుడు యేసు ప్రభు మనలాగా జన్మించాడు. పశువుల పాకలో జన్మించాడు. ఒక పేదవాడిలా జన్మించాడు. కానీ ఒకటి మాత్రం చేయలేదు. ఏం చేయలేదు యేసు ప్రభు? ఒకటి మాత్రం చేయలేదు. ఏం చేయలేదు? జీవించినప్పుడు